మనం చూస్తున్నాం. గత నెల 20వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా జనసేన పండగ ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉందో అందులో భాగంగా బ్రహ్మాండంగా రాష్ట్రమంతా ఒక పండగ వాతావరణంలో జన సైనికులందరూ, జనసేన నాయకులందరూ కూడా ఒక మహాయజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఈరోజు రాయదుర్గం రావడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం పార్లమెంట్కి సమన్వయకర్తగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మన బసవరెడ్డి హరిప్రసాద్ గారిని అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్తగా పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది. ఆయన గైడ్ లైన్స్ ఎలా ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి కూడా అందరికీ దశానిర్దేశం ఇస్తారు ఇప్పుడు సార్. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇన్ఛార్జ్ అయినటువంటి ఎందరూ తెలుసు మీరేమితులందరికీ ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు మన మంజునాథ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ముందుకెళ్తాంది. ఈ సభ్యత్వ నమోదు ఇది ఈసారి 5వ విడతగా చేస్తున్నాము. రాష్ట్రంలో 4వ విడత సభ్యత్వంలో సుమారుగా 12,60,60,000 మంది సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 40 కోట్ల వరకు సభ్యత్వం తీసుకున్న, దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళకి 40 కోట్ల వరకు పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు చెక్ రావడం జరిగింది. మేము కూడా రాయదుర్గంలో కూడా దురదృష్టవశాత్తు 2 మరణాలు జరిగాయి. అబ్బాయి వచ్చేసి నేమ్ కళ్ళు దాదా కలందర్ అని చెప్పేసి వాళ్ళ మదర్ గారు చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు. వాళ్ళ నాన్నకు పశ్చాత్తాపం వచ్చింది. అబ్బాయి ఒకటే ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అబ్బాయి బైక్ యాక్సిడెంట్లో చనిపోతే పార్టీ నుంచి వాళ్ళ కుటుంబానికి భరోసాగా 5 లక్షల రూపాయలు అందించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వం తీసుకోవాలి. నాకు తెలిసి భారతదేశంలోనే సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం మొదటిగా జనసేన పార్టీ ప్రవేశపెట్టింది. అది ఇప్పుడు ఇతర పార్టీలు కూడా ఇన్సూరెన్స్ని కల్పిస్తూ ఉన్నాయి. ఈసారి కూడా మేము పోయినసారి 1,400 సభ్యత్వాలు చేయడం జరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా 10,000 దాకా సభ్యత్వాలు చేస్తామని చెప్పేసి మాట అధ్యక్షుల వారికి మాట ఇస్తారు. ఈరోజు జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా అనంతపురం పార్లమెంటు రాయదుర్గం కాన్స్టిట్యూన్సీలో మంజునాథ్ గౌడ్ గారి అధ్యక్షతన ఈ యొక్క సమావేశం సాధకులతో నిర్వహించడమైంది. దానికి ముఖ్య గారి ఆదేశం మేరకు నేను రావడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన ఆశయాలని ప్రజలెక్కించుకునేది సదవకాశంగా ఉద్యమ సభ్యతని భావించి ఆ జనసేన నాయకులు, ఇన్ఛార్జ్, మండలాధ్యక్షులు, సాధకులు అందరూ కూడా ప్రతి ఇంటికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అయిన తర్వాత, వార్షిక మినిస్టర్గా అయిన తర్వాత అన్ని మినిస్టర్లు ఎలా ఒక మంత్రివర్యులు వర్క్ చేస్తున్నారనే విషయాన్ని రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక హాల్ మార్క్ గా పవన్ కళ్యాణ్ గారు తనదైన శైలిలో పొలిటికల్ జర్నీలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇక్కడ సాధకులకు తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఇంటిలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క సభ్యత్వాన్ని చేస్తూ ముందుకు వెళ్ళి పార్టీని ప్రజలకు తీసుకెళ్ళాలి. రాబో రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ వస్తాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. వీటన్నింటిలో కూడా ఈ ప్రజాప్రతినిధుల పాలన జనసేన పార్టీ చేస్తూ ఉన్న విషయాన్ని తెలియజేసేదానికి సదవకాశంగా భావించుకుని ప్రతి సాధకులు కూడా ఇంటింటా, పల్లె జిల్లా, పంచాయతీ, మండల, నియోజకవర్గ స్థాయిలో, వార్డు స్థాయిలో ఇంటిని కూడా టచ్ చేసే, వ్యక్తిని కూడా టచ్ చేసే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మనం చూసుకుంటే 2014 ఒక్కడిగా గారి ప్రయాణం ఈరోజు సభ్యత్వాలన్నీ దాదాపు 13 లక్షల సభ్యత్వాలతో పోయిన సంవత్సరం జరిగింది. ఈసారి ఖచ్చితంగా దానికి మూడింతలుగా చేయాలనే ఆశయంతో జన సైనికులతో ఉన్నారు. ఈ అవకాశాన్ని రాయదుర్గంలో ప్రతి ఒక్క సాధకులు వినియోగించుకుని సభ్యత్వ కార్యక్రమంలో మీరు ఒక్క మాట చెప్తున్నారు మీడియా మిత్రులతో, ఎవరైతే సభ్యులుగా ఉంటారో జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబం, ఆ జనసేన కుటుంబంలో భాగస్వామి అయిన తర్వాత వారి కష్ట నష్టాలన్నీ కూడా తీర్చే పార్టీ ఏ పార్టీ కాదు, ఆ పార్టీ జనసేన పార్టీ విషయాన్ని తెలియజేస్తూ మీరు ప్రజలు, రాయదుర్గంలో ప్రజలు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కవచం మీకు అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
India legend Ravi Prakash is back.